వియత్నాం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొన్ని పెనుమార్పులు రాబోతున్నాయి. ఈ వీడియోలో కొన్ని సంచలన విషయాలు మీ ముందర పెడతా. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత కూడా మీ చేతుల్లోనే పెడుతున్నా. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వియత్నాం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం పెనుమార్పులు రాబోతున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మారబోతున్నారు. నారా లోకేష్ గారు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొన్ని నెలల్లోనే అని చెప్పేసి రాజకీయంగా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఎందుకు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, చాలా బాగా పాలిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రిని మార్చవలసిన అవసరం ఏంటి అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం చంద్రబాబు నాయుడు గారి వయసు. చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం 74 సంవత్సరాలు. 2029లో ఎలక్షన్లు వచ్చేసరికి ఆయన వయసు 79 సంవత్సరాలు అవుతుంది. అందుకే వయసు రీత్యా కొడుకుని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఆయన పార్టీ పెద్దగా ఉంటూ సమస్యలు ఏవి తలెత్తకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా రెండో విషయం ఏంటంటే, పార్టీకి అంటే టీడీపీకి ఏనాడు రాని మెజారిటీ అనేది వచ్చింది. 175 స్థానాల్లో 135 స్థానాలు టీడీపీ గెలిచింది. కాబట్టి ఇంత మెజారిటీ ఉన్నప్పుడే తన కొడుకుని తీసుకెళ్లి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెడితే ఎవరు ప్రశ్నించరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మూడో కారణము, అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, రాజకీయంగా రేపు పొద్దున నారా లోకేష్ గారికి సమస్యలు సృష్టించబోయేది ఇద్దరున్నారు. ఒకరు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, రెండో వ్యక్తి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. రేపు పొద్దున్న రాజకీయంగా సమస్యలు వీళ్ళ వల్లనే లోకేష్ గారికి వస్తాయన్న సంగతి, పవన్ కళ్యాణ్ గారి వల్ల, ఎన్టీఆర్ గారి వల్ల వస్తాయన్న సంగతి మన చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంత మెజారిటీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఏం ప్రశ్నించరు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పాపం సినిమాలలో బిజీగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో ఆయన పార్టీలో ఉన్నాడు బిజీగా. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కేవలం 21 సీట్లు కాబట్టి ప్రశ్నించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడే కొడుకుని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే, మరి కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ ఊకుంటాడా, బీజేపీ పార్టీ ఊకుంటుందా అని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు. ఇక్కడ పెద్ద బలం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి అంటే, ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో మాత్రమే కాదు దేశ రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి నడుస్తున్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మోదీ గారి ప్రభుత్వం అన్నది ప్రస్తుతం వీళ్ళిద్దరి సపోర్ట్తో, అంటే నితీష్ కుమార్ గారు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరూ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే ప్రధానిగా అక్కడ మోదీ గారు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్పినా కూడా బీజేపీ కూడా ఉంటుంది. బీజేపీ చెప్పి మళ్ళీ జనసేనను కూడా వినేలా చేస్తుంది, అంటే పవన్ కళ్యాణ్ కూడా వినేలా చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం అన్ని బాల్స్ తన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి తన కొడుకుని ఇప్పుడే ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఒప్పుకోకపోతే, ఎలక్షన్లలో నేను కష్టపడ్డాను, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి ఉండకూడదు అనుకుంటే మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి పరిస్థితులు అంటే, దీంట్లో ఇందాక నేను చెప్పినట్లు బీజేపీతో ఉన్నాడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్. బీజేపీ ఏం చెప్తే పవన్ కళ్యాణ్ అది వినే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి మోదీ గారికి అగెనిస్ట్గా పవన్ కళ్యాణ్ వినడు. కాబట్టి మోదీ గారికి డైరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ నా కొడుకుని మీరు ముఖ్యమంత్రి చేయడంలో ఎట్లాంటి అడ్డంకులు వేసినా కూడా నేను నా సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా, అప్పుడు రాహుల్ గాంధీ గారికి నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశం ఉన్నది. రెండో వైపు కొంచెం రాజకీయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. నితీష్ కుమార్ గారు బీహార్లో కూడా బీజేపీపై కొంచెం కోపంగా ఉన్నాడు అని చెప్పేసి చాలా మీడియాల్లో వస్తుంది. నితీష్ కుమార్ గారు ఆయన వైఖరి కూడా అట్లనే కనిపిస్తుంది. కాబట్టి నితీష్ కుమార్తో కలిసి నేను ఒకవేళ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. అప్పుడు మోదీ గారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మాటే వింటాడు అని చెప్పేసి కూడా కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదొకటి. రెండవది వియత్నాం. మనందరికీ తెలుసు, మన్మోహన్ సింగ్ గారు చనిపోయి కొన్ని రోజులే అయింది. ఆయన చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ గారు వియత్నాం వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆయన వియత్నాంలోనే ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది కాకుండా భారతీయ రాజకీయాలలో వియత్నాం నుంచి కొన్ని పెను మార్పులు జరగబోతున్నాయి. అక్కడ కొన్ని మీటింగ్స్ కూడా జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది
అంటున్న సమయంలో రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సత్సంబంధాల గురించి కూడా మనందరికీ తెలుసు. తెలంగాణలో 2018 ఎలక్షన్లలో మన టీడీపీ కాంగ్రెస్ రెండు కలిసి ఇక్కడ బీఆర్ఎస్కి అగెనిస్ట్గా తెలంగాణలో పోటీ చేసినాయి. అంటే వాళ్ళ సంబంధాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. వియత్నాంలో కూర్చొని ప్రస్తుతము టీడీపీ కానివ్వండి, అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, కొన్ని చర్చలు చేస్తున్నారు అని కూడా కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా తన కొడుకు లోకేష్ని ప్రధానమంత్రిని చేయడానికి దీనికంటే మంచి అవకాశం ఇంకోటి ఉండదు. ఫ్యూచర్లో మళ్ళీ 135 సీట్లు గెలవడం అన్నది చాలా అంటే చాలా కష్టం, ఆల్మోస్ట్ అసాధ్యం. కాబట్టి ఇప్పుడు ఇంత పవర్లో ఉన్నప్పుడే కొడుకుని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టాలి అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా కొన్ని పావులు కదుపుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రధానిని చేయడానికి ఇది మంచి అవకాశం, ముఖ్యమంత్రిని చేయడానికి ఇది మంచి అవకాశం అని మీరు అనుకుంటున్నారా? లేదా దీని వెనకాల మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక అది కాకుండా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఈ నిజాలు ప్రజలందరి దాకా చేరాలి, వీడియో వైరల్ అవ్వాలి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.